ఐవిఎస్ ఈరోజు మన మద్యపన శాస్త్రము బిఎడ్ గణిత శాస్త్ర బోధన అభ్యసన శాస్త్రం 2 తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్ అండి. బిఎడ్ వాళ్ళది సెకండ్ బుక్ ఇది. మ్యాథ్స్ మెథడాలజీ అందులో 4వ అధ్యాయంలో ఉన్నాము. అందరికీ గణితము డిస్కాల్కులియా గురించి చెప్పుకుంటున్నాము. సో డిస్కాల్కులియా నిర్ధారించే ఎలాగా నివారణ చేయడం ఎలాగని మార్గాల గురించి చెప్పుకున్నాము. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈరోజు అనుసరించదగిన విద్యా విధానాలు ఏంటి, డిస్కాల్కులియా గురించి. మెదడులోని కొన్ని నిర్దిష్ట ప్రాంతాలకు హాని కారణంగా ఏర్పడే నిర్దిష్ట అంకగణిత నైపుణ్యాల అభ్యసన వైకల్యంగా అనేక కేస్ స్టడీస్ గుర్తించాయండి. సంజ్ఞానాత్మక మనస్తత్వ శాస్త్రవేత్తలు అంటే కాగ్నిటివ్ సైకాలజిస్టు దీన్ని సంఖ్యలను తులనాత్మక పరిమాణాల కంపారిటివ్ క్వాంటిటీస్ అమూర్త భావనలు అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్గా ఊహించటంలో అధిక స్థాయి ప్రాథమిక అసమర్థతగా భావించారు. అందుచే డిస్కాల్కులియా అనేది విద్యార్థులకు ఏ విధానాలను అనుసరించాలో చెప్తున్నారండి. ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి, అనుసరించదగిన విధానాలు ఎలా ఉంటాయి అనేది. బహుళేంద్రియ బోధనా వ్యూహాలు పాటించాలి. గణితంలోని భావనల అవగాహనకు దృశ్య శ్రవణ చలన స్పర్శలతో ఏర్పాటు చేయాలి. అటువంటి ఉపకరణాలు వాడాలి. పరిమాణాలను చూసేటట్లు వస్తువులను ఉపయోగించాలి. భావనలు అవగాహన పరచుటకు మూర్త పద్ధతిని అనుసరించాలి. తర్వాత ఉదాహరణకి ఇప్పుడు 4 అనే సంఖ్య భావనకు 4 వస్తువులు లేదా నలుగురిని చూపడం వంటివి చేయాలి. అంకెలు సంఖ్యలు ప్రాథమిక భావనలు కూడికలు తీసివేతలు వంటి ప్రక్రియలకు ఆటలు పాటలు వస్తువులు రకరకాల ఆకార పరిమాణాలను బ్లాక్లను ఉపయోగించాలి. గణన కొరకు సాధారణ సమయం కన్నా ఎక్కువ సమయం ఇవ్వాలి. పరీక్షించటంలో క్యాలిక్యులేటర్ వినియోగానికి అవకాశం కలిగించాలండి. ఇక్కడ క్యాలిక్యులేటర్ ఇవ్వచ్చంట. ముఖాముఖి గణిత బోధనకు ప్రాధాన్యతనివ్వాలి. అంకెల స్థాన విలువలు గుర్తింపుగా వీలుగా సంఖ్యలను రాయడానికి చెక్ రూల్స్ పేపర్స్ను ఉపయోగించాలి. తర్వాత మ్యానిపులేటివ్స్ సహాయ సాంకేతికత అసిస్టివ్ టెక్నాలజీ వంటి వస్తువుల సహకారం తీసుకోవాలి. రంగు పెన్సిల్స్ వినియోగాన్ని ప్రోత్సహించాలి. అంకెల భావనలలో స్పష్టత సంకలన వ్యవకలన ప్రక్రియల అవగాహనకు కరెన్సీ నోట్లను నాణ్యాలను ఉపయోగించాలి. ప్రాథమికంగా ఎక్కువ తక్కువ నమూనాకి ఉపయోగపడుతూ ఉంటాయి. పేక మొక్కల్లోని రంగులు గుర్తులు అంకెలు బొమ్మలు గణిత బోధనలో అవగాహనలో సమర్థంగా ఉపయోగపడతాయండి. సాధారణ అబాకస్ వివిధ ఆకారాలు పరిమాణాల్లోని బ్లాక్స్ను ఉపయోగించవచ్చు. గణితంలో కథాపద్ధతి స్టోరీ టెల్లింగ్ను బాగా ఉపయోగపడుతుంది. ఆసక్తికరంగా కూడా ఉంటుంది. గణితంలో ప్రాథమిక సంఖ్య భావనకు సంబంధించి రూపొందించబడిన వివిధ యాప్స్ను ఉపయోగించుతూ ఉండాలి. తర్వాత ఫన్ ప్లేయింగ్ బోర్డ్ గేమ్స్ కూడా ఉపయోగించాలి. నెక్స్ట్ దేశీయ ప్రాంతీయ ఆటలతో గణిత భావాలను గణన నైపుణ్యాలు చాలా సహజంగా నేర్పే ప్రయత్నాలు చేయగలం కూడా. నెక్స్ట్ విద్యార్థిపై డిస్కాల్కులియా ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పటికే చర్చించాము. వరుసగా గణితాభ్యాసంలో విఫలమవడము తరగతిలో ఇతర సబ్జెక్టుల్లో వైఫల్యానికి దారితీస్తూ ఉంటుంది. తక్కువ స్థాయి ఆచరణ విద్యార్థి కొత్త మిత్రులతో కలవడము పాఠశాల ఇతర కార్యక్రమాలు పాల్గొనే అంశాలను వ్యతిరేకంగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి సామాజిక జీవితం ఇతర నైపుణ్యాలని దెబ్బతీస్తుంది. విద్యార్థి తనకు తానే దూరం అవుతాడు. అందుకే గణితం లోపం జీవిత శాపం కాకుండా జాగ్రత్తగా వహించాలండి. ఈ విధంగా డిస్కాల్కులియాని నివారించుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి 4.3 గణితాభ్యాసనాన్ని సుసంపన్నం చేసే కార్యకలాపాలు యాక్టివిటీస్ ఎన్రిచింగ్ మ్యాథమెటికల్ లెర్నింగ్. ఏదైనా ఒక విద్యా అభ్యాసనానికి కొన్ని లక్ష్యాలు ఉద్దేశాలు నిర్దేశించబడతాయి. నివారించడానికి వీలుగా పాఠ్య ప్రణాళిక బోధనాంశాలు ఎంపిక చేస్తూ ఉంటారు. దానికి భౌతిక మానవ వనరుల ఏర్పాటు ఉంటుంది. అభ్యసన సుసంపన్నం పటిష్టం కావడానికి ఇవి మాత్రమే సరిపోవండి. ప్రత్యేకించి గణిత బోధన అభ్యాసాన్ని పటిష్టం చేయడానికి తగిన వనరులు కార్యకలాపాల అవసరం చాలా ఉంది. మ్యాథమెటిక్స్ ల్యాబొరేటరీ అనేది కూడా ఇంపార్టెంట్ అండి. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ డిఎస్సికి. ఇవి కూడా ఇస్తున్నారు, దీని నుంచి కూడా బ్లాంక్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరైనా వారికి అభిరుచి ఆసక్తి గల కార్యకలాపాలను మాత్రమే శ్రద్ధగాను సహనంతోనూ నిర్విరామంగా పట్టే సమయాన్ని లెక్కించకుండా నైపుణ్యంగా ప్రతిభతో నిర్వహిస్తారు. ఇదే అంశం విద్యార్థులకు కూడా వర్తిస్తుంది. ఆటల విషయంలో పేర్కొన్న ఈ అంశాలన్నింటినీ పాటించే విద్యార్థులు చదువు విషయంలో కూడా అంతటి పని చేయడం ఎక్కడో తప్ప కనపడటం లేదు. గణితం పట్ల అభిరుచి ఏర్పరిచి పోషించడం అనేది గణిత ఉపాధ్యాయుని అతి ముఖ్య విధులు లేదా కృత్యాల్లో ఒకటి. అయితే ఉపాధ్యాయుడు ఎదుర్కొనే అతి క్లిష్టమైన సమస్యల్లో ఇదొకటి అని విద్యావేత్తల అభిప్రాయం. గణిత విద్యా ప్రణాళికలు పాఠ్యపుస్తకాలు బోధనాభ్యసన విధానాలు చాలా వరకు జ్ఞానరంగ ప్రధానంగాను కొంతమేర మానసిక చలనాత్మక రంగ లక్ష్యాలకు అనుగుణంగా ఆచరణలో ఉంటున్నాయి. భావావేశ రంగ ప్రాముఖ్యతను గుర్తించినట్లే కనపడదు.
దానికి తగిన ఏర్పాట్లు చోటు చేసుకోవడం లేదు. ప్రాముఖ్యత ఉన్న చోట్ల ఇది కేవలం వ్యక్తిగతంగానే ఉంది, కానీ వ్యవస్థాగతంగా బలంగా ఉండటం లేదు. అందుకు తగిన వనరులు ఏర్పాట్లు సిద్ధం చేయాలి, సంబంధిత కార్యకలాపాలు నిర్వహించాలి. అవి విద్యార్థులకు గణితం పట్ల ఆసక్తి పెంచే విధంగా, అభ్యాసాన్ని పటిష్టం చేసే విధంగా ఉండాలి. గణిత బోధనను, అభ్యాసాన్ని సుసంపన్నం చేసి తగిన పరిపుష్టి ఇవ్వగల కోకరికులర్ యాక్టివిటీస్ని రూపొందించి వాటి నిర్వహణకు వీలుగా గణిత సంఘం, మ్యాథమెటికల్ క్లబ్స్, తర్వాత మ్యాథమెటిక్స్ ఫెయిర్స్, మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్స్, రిక్రియేషనల్ యాక్టివిటీస్ని రూపొందించాలి. వాటి గురించి ఇప్పుడు వరుసగా చెప్పుకున్నామండి. మ్యాథమెటిక్స్ క్లబ్ గురించి చెప్పుకుంటే, తరగతి బోధన అనేది కొన్ని పరిమితులకు లోబడి ఉంటుంది. పరీక్ష అనేది గమ్యంగా బోధన అభ్యసన జరుగుతూ ఉన్నాయి. ప్రేరణ కలిగించే బోధన, ఆనంద అభ్యసనం, జాయ్ఫుల్ లెర్నింగ్ అనేది కేవలం కొన్ని సందర్భాల్లో మాత్రమే సంభవం. అది కూడా వ్యక్తిగతమే, ప్రణాళికాబద్ధంగా నడిచేది కాదు. అయితే పాఠ్యాంశ విషయమే రూపొందించిన సహపాఠ్య కార్యక్రమాలు విద్యార్థులకు వినోదం, విజ్ఞానం రెండింటినీ చాలా స్వేచ్ఛగా, ఉల్లాసంగా, అనిహితంగా అందజేస్తాయి. అందుచే విద్యార్థులు వాటిల్లో ఉత్సాహంగా, స్వచ్ఛందంగా పాల్గొనడానికి ముందుకు వస్తారు. అలాంటి కార్యకలాపాల నిర్వహణకు ఆ పాఠశాలలో గణిత సంఘం, మ్యాథమెటిక్స్ క్లబ్ అనేది ఒక చక్కని ప్రయోజనకారి సాధన అవుతుందండి. నెక్స్ట్ ఇక ప్రాంత స్థాయిలోను, రాష్ట్ర స్థాయిలోను, జాతీయ స్థాయిలోను అనేక గణిత శాస్త్ర ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి. అవి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఉపయోగపడేలా అనేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. సదస్సులు, సమావేశాల ఏర్పాట్లు, రీఓరియంటేషన్ కార్యక్రమాలు, ఉపయుక్త విషయాల ప్రచురణ, గణిత ఒలింపియాడ్ శిక్షణ, నిర్వహణ మొదలైనవి చేస్తున్నాయి. అయితే ప్రత్యక్షంగా పాఠశాలకు ఒక సొంత గణిత సంఘం అనేది అవసరం ఉంది. సో ఆవశ్యకత వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి. గుణాత్మకంగా మంచి గణిత విద్య నేడు ఎంతో అవసరము. ఇతర విషయాల కంటే గణితంలో విఫలత రేటు ఎక్కువగా ఉంది కాబట్టి, కారణాలు ఏవైనప్పటికీ చాలామంది విద్యార్థులు గణితం అనేది కష్టమైన విషయంగా భావిస్తారు. కేంద్ర స్థాయిలో ఎన్సీఆర్టీ, రాష్ట్ర స్థాయిలో ఎస్సీఆర్టీ, ఎస్ఐలు మన పాఠశాలలో గణిత వృద్ధి చేయడానికి ఎన్నో చర్యలు ప్రవేశపెట్టాయి. కానీ చివరికి తరగతి గది గణిత శాస్త్ర ఉపాధ్యాయుని మీదనే ప్రతి విషయం ఆధారపడి ఉంది. గణిత అధ్యయనం అనేది ఆహ్లాదకరంగా ఉండేటట్లు చేయడం ద్వారా మన పాఠశాలలో గణిత విద్య గుణాత్మక అభివృద్ధికి ప్రతి గణిత ఉపాధ్యాయుడు తనకు తోచిన విధంగా ఎంతైనా చేయవచ్చు. పాఠశాలలో గణిత క్లబ్బులు ప్రతిభ కల వారికి, బావుగా సాధించే వారికి మనోరంజన గణితంతో కూడిన సమృద్ధి సామాగ్రి, పాఠ్యపుస్తకాల స్థానాలు రూపొందించే బోధన ప్యాకేజీల ద్వారా అందజేయాలి. ప్రతి తరగతిలో గణితంలో ఎక్కువ సాధించేవారు, అభిరుచి కలవారు ఉంటారు. అటువంటి వారి ప్రతిభకు తరగతిలో పాఠశాల అనంతరం సరైన ప్రోత్సాహం ఉండాలి. దీనికి కాను ప్రతి పాఠశాలలో గణిత క్లబ్ అనేది ప్రారంభించడం చాలా ప్రయోజనకారిగా ఉంటుంది. ఈ క్లబ్బుల్లో ఎన్నో విధాలైన కృత్యాలు నిర్వహించవచ్చు. విద్యార్థుల చేత గణిత నమూనాలు సిద్ధం చేయించాలి, మోడల్స్ అండి. ఇక్కడ గణిత ఉపాధ్యాయ సంఘాలు నిర్వహించే మ్యాథమెటికల్ ఒలింపియాడ్ లాంటి పోటీల్లో విద్యార్థులు పాల్గొనడానికి వారిని సంసిద్ధపరచాలి, ప్రిపేర్ చేయాలి. వారి తగు గణిత సంబంధిత జ్ఞానం పెంపొందించుకోవడానికి వారికి అదనంగా కొన్ని గణిత శాస్త్ర అంశాలను బోధించాలి. ప్రతి అధ్యాపకుడు సవాళ్ళను ఎదుర్కొనే సమస్యల జాబితాను తన దగ్గర ఉంచుకోవాలి అని జాతీయ విద్యా విధానంలో పేర్కొందండి, NPE 1986. ఈ విధంగా ఆవశ్యకతని పేర్కొంది. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ పార్ట్ కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.